షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. దేవుడి మీద నమ్మకం రావాలన్నా, ఎస్పెషల్లీ అమ్మని నమ్మాలంటే మనకి ఏదో ఒక ఇన్సిడెంట్ అక్కడ కనెక్ట్ చేస్తుంది కదా. మీకేంటి అక్క అలాంటి ఇన్సిడెంట్? నాకైతే చాలా ఉన్నాయి. అంటే స్పెషల్ గా నేనైతే పెద్దగా ఏం పూజలు ఏం చెయ్య. ఈ 9 days ఎక్కువ కూర్చుకుంటా నేను. ఆ 9 days లో ఏందో అట్లా అమ్మవారికి సేవ చేసుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళం ఇంట్లో అందరం సేవ చేస్తాం. సో అట్లా చేస్తుంటే ఇయర్ ఎదుగుతూ వస్తున్నాం. సో ఇయర్ ఎదుగుతున్నప్పుడు అమ్మవారికి ఇయర్ పూజలు బి ఘనంగా చేయాలన్నట్టు ఇట్లా చేస్తున్నాం. అంతేనా? చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ కనెక్ట్ అయింది ఎక్కడ అమ్మవారికి? ఫస్ట్ థింగ్ బాగా అట్లా ఫస్ట్ కనెక్ట్ అయింది అంటే శాంపాప ఉట్టక ముందుకు ఒక కన్నీటి చుక్క తీసి అమ్మవారి ముంగట నీళ్ళు పడి ఏడ్చిన అనమాట. అందరు పిల్లలతో ఆడుతున్నారు, అందరు మంచిగా ఉన్నారు లైఫ్ లా, నాకెందుకు ఇట్లా అని. సో నాకు ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చింది శాంపాప, అమ్మవారి రూపంలో వచ్చేసింది. సో అందుకని సంస్కృత ఆమె పేరు, అమ్మవారి పేరే పెట్టుకున్నా. నాకు అట్లా డే బై డే చిన్న చిన్న అయినాయి కానీ అవన్నీ పెద్ద పట్టించుకోలే. బట్ ఇప్పుడైతే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఈమె సేవ చేస్తుంటే ఎట్లుంటది అంటే, అమ్మకు సేవ చేస్తుంటే ఒక చిన్న పిల్లకి అన్ని చదువుతుంటే చేస్తుంటే అన్ని సెట్ చేస్తుంటే ఎట్లా ఉంటది ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ నేను ఏమి శ్లోకాలు నామాలు నాకు ఏం పెద్దగా ఏవి రావు. అందరు అనుకుంటారు అక్కకి ఎంత పూజలు వస్తుంది, నాకు ఏం రావు. జస్ట్ నేను అమ్మ 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 అనుకుంటే చేస్తుంటా. మా అమ్మని ఎట్లా కొలుస్తున్నా నేను అమ్మవారిని అట్లనే కొలుస్తున్నా. సో ఆ బ్లెస్సింగ్స్ నాకు కానీ మా ఫ్యామిలీకి ఈ రోజు ఉన్నాయని అనుకుంటున్నాను. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఆవిడ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉండే ఉంటాయి కదా. ఆవిడ వల్ల మీకు జరిగిన బెస్ట్ పని ఏంటి ఇప్పటి వరకు? బెస్ట్ వచ్చేసి సంక్షిత. నెక్స్ట్ వచ్చేసి నా డెవలప్మెంట్ అనమాట. అంటే నేను ఒక స్టేజ్లో ఒక రోజు అమ్మవారికి కట్టడానికి కాదు, స్పెషల్గా ఈడికి వచ్చినప్పుడు నాకు కట్టుకోవడానికే 4 చీరలు లేని రోజులు నేను గడిపిన రోజు నుంచి ఈ రోజు నేను ఇంత ఘనంగా ఇంత హ్యాపీగా మా ఫ్యామిలీ తోటి అమ్మవారికి నా సొంతంగా నేను శారీస్ చేయడము, అమ్మవారికి అలంకరణ చేయడం, ఏ తక్కువ దగ్గర మేము అందరం చూసుకోవడము, అట్లా ఆ స్టేజ్ ఒక్కటని ఏం చెప్పలేని. ఇప్పుడు నేనైతే ప్రజెంట్ నేను చేయబట్టి అయితే 7 years అయింది కదా, అంతే. 7 years నుంచి నేను, అంతకుముందుకు నేను మా అక్కడ ఉండే కదనే తమ్ముళ్ళే చూసుకోరు. 7 years నుంచి నేను కొలుస్తున్నా. ఆమె నేను ఎట్లా చేస్తున్నా, ఆమె నన్ను అట్లా పైకి తీసుకొని వస్తుంది నన్ను నా ఫ్యామిలీని. చాలు కదా, ఇంతకన్నా ఎక్కువ ఏముండదు సంతోషం. అంతేగా. ఈ 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఆవిడ్ని వీళ్ళు ఎవరు చూసుంటారు కూడా, మీరే ఖచ్చితంగా చూసుంటారు. ఏంటి మీలో వచ్చిన మార్పు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చూసుంటారు? ఏమంటే అమ్మది ఒక భక్తి. మాకైతే అమ్మది ఆశీర్వాదం ఉంది, భక్తి. ఇంకోటి ఏంటంటే నా ఫ్యామిలీ ఎక్కడ ఉన్నా చల్లగా ఉంటుండ్రు, నా బిడ్డలు నా కొడుకులు కోడలు, అంతే. అది ఒక్కటి మాత్రం నాకు కావాలి మమ్మీ. ఎందుకంటే వాళ్ళతోనే కదా మనకు ఆడొక్కరు ఈడొక్కరు ఏదో ఏదో అని కాదు. అంకుల్ అట్లా అంకుల్ ఉన్నప్పుడు కూడా చేసుకున్నారు కదా. అంకుల్ ఉన్నప్పుడు ఎట్లున్నామో సేమ్ ఇప్పుడు అంకుల్ మా పక్క పొంటే ఉండి మా ఫ్యామిలీని ఉంచినట్టుగానే ఉంది నాకు. నా పిల్లలు నా కొడుకులు కూడా నా బిడ్డలు అల్లుళ్ళు అందరూ సపోర్ట్ మంచిగా ఉంది, మంచిగా ఉన్నాం. అంటే ఇంతకంటే ఎక్కువ మనకి ఏం కావాలా ఫ్యామిలీలో? కొంతమందికి ఎన్నో ఉన్నా కూడా ఫ్యామిలీలో గొడవలు అవే ఎక్కడెక్కడోనో ఉంటారు, కానీ అట్లా కాదు. నా ఫ్యామిలీని మాత్రం నా అమ్మ చెక్కు చెదరని ఇస్తలేదు. అట్లనే నా ఫ్యామిలీ ఉండాలి. మళ్ళీ ప్లస్ ఇక్కడ అమ్మవారిని కొలిచిన వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ అలాగనే ఉండాలి. ఎవరైతే అమ్మవారిని మంచిగా కొలుచుకుంటారో వాళ్ళ ఫ్యామిలీలు కూడా అట్లనే, మా ఫ్యామిలీ ఎట్లుందో వాళ్ళు కూడా అట్లనే ఉండాలి. మెయిన్ ఏంటంటే ఈయన నవరాత్రులలో పుట్టిండు. నవరాత్రులలో పుట్టిండు, రేపు పూజలు అనగా. అందుకే అమ్మ మా ఇంటికి వచ్చింది, మేము మంచిగా కొలుస్తున్నాం. ఇదైతే నాకు సంతోషం. మేము పెళ్లి కాక మొదలు కూడా మమ్మీ వాళ్ళు అక్కడ కుక్కడపల్లి నుంచి ఏడుపాయలకు పోతుండే, తర్వాత నుంచి అమ్మని చేసుకుంటున్నారు. 15 సంవత్సరాలు ఇంత ఎదిగిపోయారు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఫ్యామిలీలో వచ్చిన మార్పు ఏంటి? మా ఫ్యామిలీ నేనేమంటున్నా, అది సంతోషం అనేది ఇది ఒకటే నాకు. 10 రోజులు కొలుస్తున్నామా, 20 రోజుల నుంచి పని చేస్తున్నామా, ఎప్పుడు ఒక రోజు మేము ఇంత బయట పడేసుకోము. ఎంత పని ఉన్నా ఏమున్నా అంత చేస్తున్నామంటే అమ్మవారు మాకు ఇచ్చిన ఆశీర్వాదం. దీనికి ఇంత ఖర్చు కష్టం ఉంటాయి కదా. మస్తు ఉంటాయి మమ్మీ, మస్తు ఉంటాయి. అంటే మేము పెట్టినామని చెప్పొద్దు కదా, బాగుంటది కదా అట్లా. అంటే దాతలు కూడా ఉన్నారు అన్నదానం కాడ ఆడ ఈడ. ఇప్పుడు ఈ మధ్యలో ఇంకా మిగిలిందంటే మా ఇంట్లో ఏమంటే స్టెప్ ఆన్ స్టెప్ 1 2 3 4 అందరం మేము అందరం పెడతాము, కానీ మేము చెప్పాము అట్లా పెట్టినామని. ఎందుకంటే బాగుంటది, మనం ఈ చేదాన్ని మీ చేకి తెలియదు. అమ్మకి తెలుసు కదా, అమ్మకి తెలుసు. మేము మా సేవ చాలు. ఈ మధ్యలో పిల్లలు ఏం గౌతమ్ వీళ్ళందరూ ఏమంటారు, మమ్మీ
నువ్వు ఒక పొద్దు కూడా ఉండకు కానీ సేవ చేసుకుంటుంది, కానీ ఒక పొద్దు కూడా ఉంచుకొని ఆమె సేవ చేసుకుంటుంది. అంటే ఆమె ఎంత ఆశీర్వాదం ఉండేప్పటికీ నాకు ఇంత శక్తిని ఇస్తుంది, లేకపోతే 10:30 వరకు నాశ చేసేదాన్ని నేను. అదే కదా, అంటే ఇంత టైం అవుతుంది నాకు తిండి మీద లేదు, 9 రోజుల అసలు నుంచి తిన్నారా లేదా? తినకుండా వాళ్ళు తింటున్నారా వాళ్ళు తిన్నారా లేదా? మళ్ళీ ఇంటికి అయిపోగానే 3 గంటలకు అక్కడ కూరగాయలు కొయ్యనికి రండమ్మని అందరిని మా పక్కకు వాళ్ళని పిలిచి మళ్ళీ వంటల కాడ ఉన్ననా లేదా? మళ్ళీ నైట్ పిల్లలందరూ ఒక పొద్దు ఇడిచేటోళ్ళు ఎంగు మీరు ఇడిచిన రాలేదా, ఫస్ట్ మీరు తినురి నేను లాస్ట్కి తింటా, నా కోసం టెన్షన్ పడకుండా అని చెప్తున్నా. అంటే అమ్మ నా వెనుక ఉంది. ఏ నుంచి వస్తుంది అంత శక్తి? అమ్మ ఎందుకంటే ఆమె నాకు అట్లా, ఎందుకంటే పెద్దదాన్ని నేనే కాబట్టి నాకు అమ్మ నాకు ఇస్తుంది, నేను నా పిల్లలకి ఇస్తున్నా, పబ్లిక్ అందరికి ఇస్తున్నా. అందరు వాళ్ళు కూడా ఇక్కడ ఒక పొద్దులు పట్టేటోళ్ళు అమ్మానే పిలుస్తారు నన్ను. వీళ్ళు కూడా కొడుకులు బిడ్డలు, వాళ్ళు కూడా నాకు అంతకంటే ఎక్కువ కొడుకులు బిడ్డలు. వచ్చేటోళ్ళు అంతా మమ్మల్ని అమ్మ ఆయ అంటే ఆయ అంటారు. అదంతా అమ్మ ఇచ్చిన ఆశీర్వాదం మాకు. అది ఒక్కటి మాత్రం చాలా మమ్మీ మాకు. 9th ఇయర్ కదా మనం, డాడీ లేని లోటు. 9th ఇయర్ డాడీ లేని లోటు వచ్చింది. మళ్ళీ లాస్ట్ ఇయర్ డాడీ రిటర్న్ వచ్చేసింది అట్లా. అండ్ ఎంత బ్లెస్సింగ్ అంటే ఆమెది ఆల్మోస్ట్ ఆమె టైం బి అయిపోయింది. ఆల్మోస్ట్ ఆమె టైం అయిపోయినా కూడా కొంచెం వెయిట్ చేయమ్మా, కొంచెం వెయిట్ చేయి, కొంచెం కొంచెం అంటే నవరాత్రి నెక్స్ట్ డేనే పుట్టిన వరం మాకైనా. మళ్ళీనా? ఆహా. అసలు మీరు నవరాత్రికి పుట్టారు, ఆడు కూడా తక్కువ టెన్షన్ కాదు మా. పోయినసారి ఏంటంటే డెలివరీ టైం మాకు 10 తారీఖే ఇచ్చిర్రు శైలుకు. ఓకే, అమ్మది 12 తారీఖు నిమజ్జనం. ఎట్లా చేయాలి మేము? మాకు 10 తారీఖు స్టార్ట్ అయినాయి, హాస్పిటల్ తీసుకోవాలా. మా కోసము మమ్మల్ని ఎవరైతే ఇది చేస్తారో మా వాళ్ళంతా మా కోసం అమ్మవారిని ఏడుకున్నారు. వచ్చిన వాళ్ళంతా ఏడుకుర్రు. టెన్షన్ పడకండి, మహిళల పోదు అమ్మవారు. క్లియర్ గా అయినాకనే నీ ఆమె అమ్మని వేసి వచ్చినాకనే మీ ఇంట్లో అట్లుంటది, మీ ఇంట్లోకి సంతానం వస్తుంది. టెన్షన్ ఎటువంటి టెన్షన్ పడొద్దని అన్నారు. అందరు ఆశీర్వాదం. లేబర్ రూమ్ కి వెళ్ళి రిటర్న్ వచ్చి తర్వాత మళ్ళీ తీసుకున్నారు అందరూ. అయ్యో బాబు పుడితే మళ్ళీ దూరం అవుతారు కదా, ఎట్లా అంటే మెయిన్ లేరు కదా వీళ్ళు లేకుండా ఈ అమ్మాయి అట్లే అక్కడ ఎవరికి ఎట్లా తీసుకోపోతారు, అసలు ఎవరు తీసుకోపోతారు, వీళ్ళందరూ ఉండాలి కదా అని మా కోసం చాలా మంది మొక్కిన వాళ్ళు ఉన్నారు మమ్మీ. వాళ్ళ ఆశీర్వాదం చాలా ఉంది మాకు. నేనేమంటున్నా, అమ్మది ఒకటి మెయిన్, మాకు అంత ప్రజలది వాళ్ళదైతే చాలా ఆశీర్వాదం ఉంది. అవునా? వాళ్ళ దిక్కెళ్ళి కొంత మేము అట్లా వెనక పోతలే, ముందుకు వస్తున్నాం. ఇంకా అంటే ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు ఇంత 1 గంట నుంచి 2 గంటల దాకా టెన్షన్ ఉంటది అక్కడ, ఏందని మెయిన్ టెన్షన్ పడేది ఇక్కడ. ఎందుకంటే ఆ టైంలో వంటటోళ్ళు ఉంటే ఇంకో కింటలేని కూడా రెడీ ఉన్నాడు, కానీ వంటలు కూడా అలసిపోతారు కదా మమ్మీ ఇంత సేవ చేసుకోనికి. అట్లా అని చెప్పి ఇక అయినంత మట్టుకు మంచిగా చేస్తున్నాం, ఘనంగా చేస్తున్నారు. నుండి కూడా అందరు అక్కడ తినేసిన ఇస్తరాకులు కూడా మేము మళ్ళా బ్లాక్ కవర్లలో ఎత్తి మరి మేము అంటే మాకు అమ్మవారి ఆశీర్వాదం ఇదంతా. అంటే అది వేరే మంచి పని అని కాదు, అది ఎత్తితేనే మాకు ఇలా ఆశీర్వాదం వస్తుంది కదా. మేము అట్లా అని ఇప్పటికైతే మేము సంతోషంగా ఉన్నాం. అమ్మవారితో మీకున్న స్పెషల్ అనుభూతి, ఆ అనుభవం ఏంటి అసలు? అమ్మవారికి మీకు ఏదైనా ఒక మంచి సన్నివేశం ఉందా? మాటలేదా? తెలియదు. ఫస్ట్ అయితే పూజలు ఎట్లా చేయాలా, తర్వాత మెల్లమెల్లగా అంతా నేర్చుకున్నా చేస్తున్నాం. 12 years అవుతుంది కదా. 12 సంవత్సరాల నుంచి చేస్తున్నారా ఫాస్టింగ్? నేను కూడా 12 years నుంచి ఉంటున్నా ఫాస్టింగ్ ఉంటున్నారు. నమ్ముతున్నారు అమ్మని బాగా? సేమ్ క్వశ్చన్, అమ్మవారితో మీకున్న మంచి అనుభవం, లేకపోతే అమ్మ మీకుంది అని మీకు అనిపించిన ఒక విషయం. నాకైతే ఎప్పుడు ఉంది అని అనిపించింది అంటే, నేను నార్మల్ గా అనుకున్నా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మామయ్య రావాలి ఎట్లయినా నాకు ఇయ్యమ్మా అని చెప్పి చాలా మొక్కిన. నేను 9 days దాకా మొక్కుతూనే ఉన్నా నార్మల్, నాకు ఇయ్యమ్మా అని చెప్పేసి అంటే ఇచ్చేసింది. నాకు అదే హ్యాపీ. అది కూడా అమ్మవారు వెళ్ళిన తర్వాతే వచ్చినాడంట కదా. ఎట్లుండే అప్పుడు ఆ నిమిషానికి మీ భయం ఉంటుండేనా? కొంచెం చాలా టెన్షన్ పడ్డా. అవునా? ఎందుకు? మొత్తం అయిపోయినాకనే లాస్ట్ వరకు అక్కడ దాకా వెళ్ళిన నేను అమ్మతోటి. అవునా? మళ్ళీ అమ్మ నిమజ్జనం అయినాక ఇటు వచ్చేసిన. నిజంగా వచ్చినాక నెక్స్ట్ డే అడ్మిట్ అయిపోయినా. బా, అంతకు మించి ఇంకేమైనా కావాలా ఆవిడ ఉందని చెప్పడానికి? సాక్షాత్ ఆవిడే వచ్చి కూర్చున్నట్టుంది. ఏం కాదు నేను వెళ్తాను, మీరేం టెన్షన్ పడొద్దని చెప్పడానికి కదా. అదొకటి నాకు బెస్టా. ఓకే అక్క,
ఎప్పుడు మాట్లాడే ఛాన్స్ రాలేదు కదా. జై భవాని. జై భవాని. మీరు కూడా ఫాస్టింగ్ ఉంటున్నారా? ఫాస్టింగ్ ఎన్ని సంవత్సరాల నుంచి? నేను అంటే అమ్మవారు పెట్టినాక 2 years కాదు కానీ డాడీ ఉన్నప్పటి నుంచి నేను ఫాస్టింగ్ ఉంటున్నాను. ఓకే. బయట ఉన్నా కూడా ఇక్కడికి వస్తారు ఖచ్చితంగా పండగకి. ఇక్కడికి వస్తాను, అన్ని ఆపేసుకొని ఇక్కడికి వచ్చేస్తాను. అమ్మవారితో ఉన్న స్పెషల్ మూమెంట్ కావాలి నాకు. స్పెషల్ మూమెంట్ అంటే ఏం లేదు, మమ్మీ మాకు చిన్నప్పటి నుంచి మాకు దుర్గామాతే, మాకు ఇంటి ఇలవేల్పు కూడా అమ్మ వాళ్ళకి దుర్గామాతే. మాకు అప్పటి నుంచి ఏడుపాయలకు వెళ్ళడం బాగా అలవాటు. ఏడుపాయలు అంటే ప్లేస్ దుర్గామాత. ఓకే. అక్కడికి వెళ్ళడం అలవాటు కదా మాకు. దుర్గమ్మ అంటే ఎందుకో అట్లా ఇష్టం, చాలా ఇష్టం మాకు అమ్మవారు అంటే. ఆమెను చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక చిన్న అమ్మాయిని ఇట్లా రెడీ చేస్తున్నట్టు అన్ని అట్లా మంచి అనిపిస్తుంది. నాకు స్పెషల్ అంటే మా అశ్విత్. మీ అశ్విత్. ఓకే. అంటే చాలా మంది కొంచెం చులకన చేసారు మాకు, పిల్లలు లేరు అనేసి. మమ్మీ ఒక పాట పాడేది, పాట పాడినప్పుడు చాలా మంది అంటుండే ఏం వీళ్ళు షో చేస్తారా కాదు, షో చేయనియలేదు. అమ్మ మాకు వరం ఇచ్చింది, నాకు ఒక బాబు. అది నా స్పెషల్. అమ్మవారి దయనా? అంతేగా. అంతే, అమ్మవారి దయ. ఎవరెన్ని అనుకున్నా ఎక్కడెక్కడి నుంచో పబ్లిక్స్ గౌతమికి కాల్ చేస్తున్నారు తెలుసా, అక్క మేము వచ్చినందుకు మొక్కుకున్నాం, మాకు ఇక్కడ మొక్కినందుకు మాకు ఆ కోరికలు నెరవేరినాయి అక్క, మేము ఎక్కడికి రావాలంటే లొకేషన్ పెట్టండి అని గౌతమ్కి కాల్ చేస్తున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం తెలుసా మేమైతే. ఈ విషయానికైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అంటే ఒక అమ్మవారు ఆశీర్వాదము. కొంతమంది నమ్మరు, అందరూ నమ్ముతారు. కొంతమంది ఒకప్పుడు మాలలు అనేది వేసుకునేటోళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళు మాలలు వేసుకుంటున్నారు. అదొక హ్యాపీనెస్. ఏంటంటే మన హిందూ సనాతన నమ్ముతున్నారు, కొంచెం మనమే అభివృద్ధి చేయాలి కదా. నాకైతే అది ఆ విషయంలో చాలా హ్యాపీనెస్. ఒక్కొక్కరు మబ్బులో 4 వరకు మేము ఇక్కడికి కూర్చుంటున్నాం కదా, 4 వరకు కూడా ఇక్కడికి దర్శనం చేసుకొని వెళ్తున్నారు కదా మాలలు వేసుకొని. చాలా హ్యాపీనెస్ ఉంది నాకు. ఫాస్టింగ్స్ ఉండి ఆ 4 వరకు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు కదా, హ్యాపీ అనిపిస్తుంది. సూపర్.